న్యూజిలాండ్లో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన కివీస్ ప్రజలు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించింది. 2024 ఇలాగే కొనసాగిద్దామన్న ప్రధాని మోడీ. ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్ష. న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధం. రాత్రి 12 గంటల వరకు మెట్రో సర్వీస్. జంట నగరాల్లో పోలీసుల ఆంక్షలు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే కేసులు. రైట్ డీటెయిల్స్ చూస్తే నూతన సంవత్సరం సందర్భంగా పోలీసులు నిఘా పెంచుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వాడకంపై ఎక్కువ పాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ డ్రగ్స్ ను కట్టడి చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న 2 విద్యార్థులను అరెస్ట్ చేశారు. పంజాబ్ లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వంద గ్రాముల MDMA, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ ను పోలీసులు సీజ్ చేశారు. న్యూ ఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు కొనుగోలు చేశారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఔటర్ రింగ్ రోడ్పై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మూడు రోజుల క్రితం ఫిలింనగర్లోని పబ్ పార్కింగ్ ఏరియాలో ఒక వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నాడనే సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దాడులు చేసి నిందితుడిని పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన ఆ వ్యక్తి పేరు బాబు కిరణ్ గా గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ గా పనిచేసిన అతన్ని పబ్ పార్కింగ్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. శనివారం డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక యువతితో పాటు మరో యువకుడిని షాద్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 11 గ్రాముల MDMA, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. యాదగిరిగుట్ట ఆలేరు ప్రాంతానికి చెందిన కొండం ప్రియాంక రెడ్డి అలియాస్ ప్రియా ఆర్కిటెక్చర్గా పనిచేస్తున్నారు. వృత్తిపరంగా నగరానికి వలస వచ్చి మాదాపూర్ సిలికాన్ వ్యాలీ ప్రాంతంలోని న్యూ పా ప్లేస్ గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది. ఆమె డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు చిక్కింది. న్యూ ఇయర్ సందర్భంగా ఒక్కసారిగా మాంసం అమ్మకాలకు డిమాండ్ పెరిగింది. మటన్ షాప్ల ముందు జనం బారులు తీరారు. మాంసాహార ప్రియులు మటన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఇవాళ ఎక్కువ అమ్మకాలున్నాయని మటన్ వ్యాపారులు అంటున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో నాన్ వెజ్ వంటకాలు తప్పక ఉండాల్సిందే అని కస్టమర్స్ అంటున్నారు. నాన్ వెజ్ సేల్స్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రత్యేకంగా వంటకాలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాం. అందులోనూ నాన్ వెజ్ ప్రియులు అయితే నాన్ వెజ్కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఏ విధంగా సేల్స్ ఉన్నాయి, మటన్కి చికెన్కి ఎటువంటి ఎవ్రీ సండే ఉండేటటువంటి సేల్సే ఉన్నాయా, ఇప్పుడు ఏమన్నా డిమాండ్ పెరిగిందా అనేది కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం పంజాగుట్టలోని ఒక పాపులర్ నాన్ వెజ్ షాప్లో ఉన్నాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది గిరాకీ, ఎట్లా ఉంది? గిరాకీ ఎలా అంటే ప్రతి వారం అంటే క్వింటల్ వరకు పోతుంది. ఇలా న్యూ ఇయర్ కదా 200 క్వింటల్ వరకు పోతుంది. గిరాకీ అవసరం, అందరికీ మటన్ అవసరం ఉంటుంది. ఓకే, అంటే సాధారణంగా ఆదివారం వస్తే ఎన్ని పొట్టేలు కోస్తారు, ఇప్పుడు ఎన్ని కోస్తారు? డైలీ ఆదివారం అంటే 10 పొట్టేలకు వస్తాం, 9 కిలో 8 కిలో. ఇలా 20 ఆటలకు వచ్చినాం. అది 10 కిలో 10 కిలో ఎవరేజ్ ఉంటుంది. అది ఎక్కువ ఏది కొనుక్కోపోతా ఉన్నారు? తలకాయ కూరనా, మటనా, లేకపోతే చికెనా? అందరు తినేటోళ్ళు అన్నీ కలిపి తింటారు. తలకాయ ఎక్కువ మటన్ సేలే ఉంటుంది, తలకాయ తక్కువ ఉంటుంది, చికెన్ కూడా తక్కువనే ఉంటుంది. మటన్కి ఎక్కువ డైలీ అంటే ఉంటుంది. ఏమైనా న్యూ ఇయర్ కదా మటన్కి ఎక్కువ ఇస్తారు. మటన్కి ఎక్కువ ఉంది, మటన్కి ఎక్కువ. మటన్కి రేట్ ఎట్లా ఉంది? అంటే ఇంత ముందుతో ఏమైనా పెరిగిందా, రేటు తగ్గిందా? ఏం మటన్ పెరగలే, అది సేమ్ రేటే ఉంది. అది మున్పటి ఎట్లా ఉండే ఇప్పుడు కేజీ 800 అమ్ముతారు. ఇంకా తలకాయ కూర, చికెన్ ఎట్లా అమ్ముతారు? తలకాయ 380 రూపాయలు కిలో. చికెన్ 220 రూపాయలు కిలో. బోటి 220 రూపాయలు కిలో.
అంటే ఎంతమంది పని చేస్తారు ఇవాళ? ఆదివారం అంటే మా తన ఒక 12-13 మెంబర్స్ పని చేస్తారు. డైలీ 4-5 చేస్తాం. ఓకే. ఎప్పటి నుంచి ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేసారు? 6 బజే 6 6 గంటల నుంచి ఎప్పటి వరకు నడుస్తుంది? ఇవాళ మొత్తం ఇట్లే ఉంటుందా? లేదు అట్లా ఉండే. ఇప్పుడు 1 అవర్లో పడిపోతాయి అన్నీ. అయిపోయింది కాదు, నాకు గిరాకీ కస్టమర్ తక్కువ. ఉదయం పొద్దుగాల ఎక్కువ ఉండే, ఇప్పుడు తక్కువనే ఉన్నది. అంటే ఇప్పటికి కూడా మధ్యాహ్నం అవుతా ఉంది, ఇప్పటికి కూడా షాప్ ముంగడ క్యూ అట్నే కనిపిస్తూ ఉంది. అంటే అంతా క్యూ అయితే ఏం లేదు, రెగ్యులర్ ఉండదు కదా. ఇప్పుడు అయిపోతాయి 1 అవర్లో అయితే అన్న చల్ల పడిపోతుంది. రైట్. ఇది అంటే గతంతో ప్రతి ఆదివారంతో పోలిస్తే ఇవాళ కొంత డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాగే దాదాపు రోజుకు 20 నుంచి 30 మేకలు కోస్తామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కొంత పెరిగేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇవాళ 31st కాబట్టి కొంచెం మటన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అనేది కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో తైక్వాండో పోటీలో స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థులను మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సత్కరించారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలో మార్గాని తనయ్ బాలాజీ, అరిగేల కార్తికేయ, హేమరాజు స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా రాణించాలని కోరారు. విజయవాడలో జరిగిన తైక్వాండో పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు. తనయ్ బాలాజీ, కార్తికేయ, హేమరాజు గోల్డ్ మెడల్ సాధించగా నెక్స్ట్ మంత్ జరిగే 19, 20, 21 రాజస్థాన్లో నేషనల్ తైక్వాండో కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయ్యారు. ఇలా సెలెక్ట్ అయిన చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ అలాగే మన బుద్ధప్రసాద్ గారు అవనిగడ్డలో స్టూడెంట్స్ని అభినందించారు. మరిన్ని పథకాలు సాధించాలని కోరుకుంటున్నాము. 29, 30 విజయవాడలో జరిగిన తైక్వాండో పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురం వద్ద అక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాను అడ్డుకున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. తద్వారా అక్రమ ఇసుక మాఫియా ఘటనను జేసీ ప్రభాకర్ రెడ్డి రద్దు చేశారు. జనవరి 2వ తేదీ నుంచి అక్రమంగా తాడిపత్రి పరిసరాలలో ఇసుకను తరలిస్తున్నట్లు టిప్పర్లు లేదా ట్రాక్టర్లు కనిపిస్తే వాటిని ఆపి నిర్మోహమాటంగా గాలి తీస్తామని జేసీ హెచ్చరించారు. తాడిపత్రి పరిసరాల్లో ఎక్కడ కూడా ఇసుక తవ్వకాలకు అనుమతి లేకున్నా కేవలం కొందరు పోలీసుల అండతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అనేకసార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలు లేవని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. నిన్న 5 బండ్లు పట్టుకుంటే మొత్తం పనులన్నీ పెట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 6 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామని, పట్టణంలో ఎక్కడా చూసినా చెత్త చెదరంతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. కళ్యాణదుర్గం పట్టణంలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నాం మేము. నా పేరు ప్రధాన కార్యదర్శి సిఐటి ఒన్నూరు స్వామి. మాకు జగనన్న పాదయాత్రలో ఉన్నప్పుడు ఏవైతే హామీలు మీకు సమాన పనికి సమాన జీతం ఇస్తామన్నారు, రెగ్యులర్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం నుండి వచ్చే ఏవైనా కానీ మాకు వర్తించడం లేదు. మాకు సమాన పనికి సమాన జీతం ఇస్తామని చెప్పారు, అది కూడా చేయలేదు. పర్మనెంట్ చేస్తామన్నారు, అది కూడా చేయలేదు. ఈరోజు మేము అడుగుతున్నది ఒకటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు సుప్రీంకోర్టు మాకు 27,000 రూపాయలు జీతం ఇస్తామన్నప్పుడు ప్రతిపక్షంలో మీరు నేను పోరాడుతాను దీనిపైన అని చెప్పారు. ఇప్పటి వరకు 5వ రోజు సమ్మె కొనసాగుతున్నా కూడా నిమ్మకం ఎదురెత్తినట్లు ఉంది ఈ ప్రభుత్వం అంతా. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆయన
ములుగు జిల్లా కేంద్రంలోని పంప్ హౌస్ నుండి జంగాలపల్లి బంజరపల్లి గ్రామాల చెరువులకు మంత్రి అనసూయ సీతక్క సాగునీరు వదిలారు. తలుపునే గోదావరి ఉన్న ఈ ప్రాంతానికి చుక్కనీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు నీళ్లను తీసుకుపోయి గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందని సీతక్క అన్నారు. రైతులకు త్వరలోనే 2 పంటలకు సాగునీరు అందించే విధంగా కృషి చేశానన్నారు. త్వరలోనే సీఎంను కలిసి పంప్ హౌస్ నుండి మిగతా మండలాలకు కూడా సాగునీరు ఇచ్చే విధంగా చూస్తానని మంత్రి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. వరుసగా 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. కానీ 3వసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని భావించినప్పటికీ ప్రజా తీర్పుతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈ ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. దీంతో ఈ సంవత్సరం గులాబీ పార్టీలో ఎలాంటి పరిణామాలు జరిగాయి, వాటిని గులాబీ దళం ఎలా ఎదుర్కొందనే అంశాలపై ప్రత్యేక కథనం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం త్వరితగతిన నిర్మాణాలు చేపట్టి వాటిని ప్రారంభించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయం, అమరవీరుల స్మారక జ్యోతి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రారంభించారు. ఎన్నికలకు అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల శంఖారావాన్ని పూరించిన బీఆర్ఎస్ పార్టీ చివరికి అధికారాన్ని కోల్పోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధించిన గులాబీ పార్టీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం 39 స్థానాల్లో గెలుపొంది ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయింది. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ 2023లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. వాస్తవానికి ఈ ఏడాది భారత రాష్ట్ర సమితికి కలిసి రాలేదనే చెప్పాలి. ఏడాది మొదట్లో కొత్త పథకాలు, ప్రారంభోత్సవాలతో బిజీగా గడిపింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ ఆచితూచి అడుగులు వేసింది. ఏడాది మొదటి నుంచి కేసీఆర్ ఎన్నికల మూడులోకి వెళ్లారు. జిల్లాలో ప్రారంభించవలసిన కలెక్టరేట్లు, అంతేకాకుండా జిల్లా పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేసీఆర్ కలల సౌధం తెలంగాణ సచివాలయాన్ని గత ఏప్రిల్ 30న ప్రారంభించారు. సచివాలయం ప్రారంభం కంటే ముందే ఎన్టీఆర్ మార్గులో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు కేసీఆర్. అనంతరం సచివాలయం ముందు అమరవీరుల స్మారక జ్యోతిని ప్రారంభించారు. ఇలా 2 నెలల్లోనే ఇవన్నీ పూర్తి చేశారు. సచివాలయానికి కేసీఆర్ రాడు అన్న అపవాదును కూడా దూరం చేసుకునే ప్రయత్నం చేశారు. కొత్త సచివాలయానికి రెగ్యులర్ గా వచ్చి పలు శాఖలపై సమీక్షలు నిర్వహించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది. ఏడాదిలో కొత్తగా బీసీ బంధు, మైనారిటీ బంధు, సొంత ఇంటి జాగా కలిగిన వారికి గృహలక్ష్మి పథకం ప్రకటించింది. వికలాంగుల పెన్షన్లు కూడా 4,000 రూపాయలకు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను ప్రారంభించింది. బీఆర్ఎస్ పాలనా పరంగా కొన్ని అంశాల్లో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటిలో పేపర్ లీకేజీల అంశం ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. ముఖ్యంగా నిరుద్యోగులు ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. గత ఏడాది రాసిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీకేజ్ కావడంతో రద్దు చేసింది. అంతేకాదు మరోసారి గ్రూప్ 1 పరీక్ష రాసినప్పటికీ పరీక్షల్లో సరైన పారదర్శకత పాటించకపోవడంపై హైకోర్టు మరోసారి గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసింది. దీంతో ఈ అంశం ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగు చేసింది. అంతేకాదు అంతకుముందు జరిగిన 10వ తరగతి పరీక్షలు సైతం పేపర్ లీకేజీలతో పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. పోటీ పరీక్షల పేపర్ లీకేజ్ వ్యవహారం బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు, యువత దూరం అయ్యేలా చేసింది. టీఎస్పీఎస్సీ బోర్డు చేత రాజీనామా చేయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. పేపర్ లీకేజ్ అంశంలో అరెస్టులు సైతం జరిగాయి. చివరికి ఎన్నికల సమయంలో తప్పు జరిగింది. మరోసారి అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రభుత్వానికి లిక్కర్ కేసు అంశం కూడా ప్రభుత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టింది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన లిక్కర్ కేసు అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఈడీ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా తొలుత హైదరాబాద్లోని కవిత నివాసంలో వివరణ తీసుకుంది. ఆ తర్వాత ఢిల్లీకి విచారణకు పిలిచి పలు దఫాలుగా విచారించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. కవిత ప్రమేయం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. కవిత అరెస్టు తప్పదంటూ బీజేపీ నేతలు సైతం విమర్శలు చేశారు. దీంతో రాష్ట్రంలో కొంతకాలం రాజకీయం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు గడిచింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేయగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదం తెలపకుండా తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ మధ్య వివాదం ముదిరింది. ఆ తర్వాత గవర్నర్ పర్యటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ విమర్శలు చేశారు. కేసీఆర్ చాలా కాలం పాటు రాజ్భవన్ కు వెళ్లలేదు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన బడ్జెట్ ను గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో వివాదం చెలరేగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రాజ్భవన్ కు వెళ్లి ఉభయ సభల ప్రసంగానికి గవర్నర్ ను ఆహ్వానించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నర్లను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ గవర్నర్పై ఆరోపణలు చేసింది. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను సైతం స్పష్టత లేదని గవర్నర్ వెనక్కి తిప్పి పంపారు. మరికొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. గోదావరి వరదల సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించారు. ఈ అంశం సైతం ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కాగా వాటిని కేబినెట్ భేటీలో భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేయగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో గవర్నర్ కోటాలో భర్తీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. గవర్నర్ నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీకి నిరాశ మిగిలింది. ఇక 2022 చివరిలో తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే లక్ష్యంతో ముందుకు వెళ్తామని కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలు అయిన మహారాష్ట్రపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కేసీఆర్ హాజరయ్యారు. ఏపీలో బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను నియమించారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగోను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. దేశవ్యాప్తంగా 100కు పైగా పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయటం లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యాచరణ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తరువాత దేశవ్యాప్తంగా విస్తరణ పక్కన పెడితే తాము అధికారంలో ఉన్న తెలంగాణలో అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. బీఆర్ఎస్ ఓటమికి పార్టీ పేరు మార్పు కూడా ప్రధాన కారణమనే చర్చ జరుగుతుంది. ఇక ఎన్నికలు సమీపించిన వేళ వాటన్నిటిని ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగానే ఎన్నికల సమరంలోకి దూకింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది. ప్రజల అభిప్రాయాలను అంచనా వేయలేకపోయింది. ఆగస్టు 21న సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పించి 115 మంది అభ్యర్థులను గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. అక్టోబర్ 15న మేనిఫెస్టో ప్రకటించి బీఫారాలు అందజేశారు. అదే రోజు నుంచి ఎన్నికల సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మళ్లీ గెలిపిస్తాయని కొంతమంది అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకత పార్టీపై ఉండకపోవచ్చని భావించిన పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చివరి వరకు ధీమాగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నికల ఫలితాలతో చతికిలపడింది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. 12 అసెంబ్లీ స్థానాల్లో వివిధ కారణాలతో అభ్యర్థులను మార్చగా అందులో 9 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి లాంటి పథకాలు ఓట్లు రాల్చుతాయని భావించినప్పటికీ బూమరాంగ్ అయింది. కేసీఆర్ సిట్టింగులకే టిక్కెట్లు ఇవ్వాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్రాప్లో బీఆర్ఎస్ పడినట్లు అయింది. చివరికి గజ్వేల్, కామారెడ్డి 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయారు. గజ్వేల్ నుండి మాత్రం విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. అక్కడే బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కార్యకర్తలను కలిశారు. కానీ కేసీఆర్ కాలు జారి కింద పడడంతో తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయడంతో ప్రస్తుతం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీ నటుడు చిరంజీవితో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగానే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించింది. బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి 2023 ఎన్నికలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. దీంతో ప్రతిపక్ష పార్టీగా 2023లో బీఆర్ఎస్ పార్టీ అవతరించింది. ఇక 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత జరుగుతున్న ఎన్నికల్లో ఏ మేరకు పోటీ ఇస్తుందనేది చూడాలి. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 8 గంటల నుంచి అన్ని ఫ్లైఓవర్స్ మూసివేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, పీవీఆర్ ఎక్స్ప్రెస్, ఓఆర్ఆర్ ను మూసివేసినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 8 గంటల నుంచి అన్ని ఫ్లైఓవర్స్ మూసివేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, పీవీఆర్ ఎక్స్ప్రెస్, ఓఆర్ఆర్ ను మూసివేసినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా కేబుల్ బ్రిడ్జ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా,
సోనీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా వాహనదారులు ఎస్పెషల్లీ వాహనదారులు ఏదంటే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వాహనదారులు ర్యాష్ డ్రైవింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా జాగ్రత్తలు వహిస్తూ ఏదైతే డ్రైవింగ్ చేయాలన్న కోణంలోనే పోలీసు ఉన్నతాధికారులు ట్రై కమిషనరేట్ పరిధిలో రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలో కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించారు. మనం ప్రస్తుతం అయితే కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. కేబుల్ బ్రిడ్జ్ గత సంవత్సరం అయితే ఇది క్లోజ్లో ఉంది. ఈ సంవత్సరం కూడా ఇది క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైతే కేబుల్ బ్రిడ్జి నూతన సంవత్సర వేడుకలకు ఇది అడ్డాగా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక అడ్డాగా చూస్ చేసుకునే ప్రదేశము. అలాంటిది ఈసారి కూడా కేబుల్ బ్రిడ్జిని కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సైబరాబాద్ పరిధిలో 10 ఫ్లైఓవర్లని, అలాగే రాచకొండ పరిధిలో 8 ఫ్లైఓవర్లను కూడా ఈరోజు రాత్రి 10 గంటల నుంచి కూడా ఉదయం 6 గంటల వరకు కూడా క్లోజ్ చేస్తున్నట్టు ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, అలాగే రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో దొరికితే మాత్రము కఠినమైన శిక్షలు ఉంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే మాత్రము డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా రద్దు చేస్తారు. 6 నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. 10,000 జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద గతంలో లేని విధంగా ఆల్కహాలే కాదు, ఈసారి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి కూడా డ్రగ్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. డ్రగ్స్ కిట్ కూడా ఏదైతే అవైలబుల్లో ఉండేలాగా ఇప్పటికే ట్రై కమిషనరేట్లో డ్రగ్స్ కిట్స్ కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసాయి. డ్రగ్స్ ఏదైతే ఆల్కహాల్ కంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో డ్రగ్స్ హవానే ఎక్కువగా ఉంది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే తాజాగా బ్రౌన్ షుగర్ ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఈరోజు బ్రౌన్ షుగర్ పట్టుబడడం చూసాము. బ్రౌన్ షుగర్ ఒక వ్యక్తి ఏదైతే లైలా కాలేజ్ వ్యక్తి ఇది తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇతని ద్వారా మొత్తం అందరికీ కూడా ఇతను సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద డ్రగ్స్ని ఇప్పటికే కూడా డ్రగ్స్ రహిత నగరంగా చేయాలనుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ట్రై కమిషనరేట్లో 3 కమిషనర్లు కూడా ఉక్కుపాదం మోపినప్పటికీ కూడా అడపాదడప న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇప్పటికే చాలా మంది కూడా డ్రగ్స్ సరఫరాకి సంబంధించి అనేక దందాలు ఏదైతే రూట్లు మార్చుకుంటూ ఇప్పటికే డ్రగ్స్ని అయితే సిటీలోకి తీసుకొస్తున్నారు. పబ్స్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే పబ్స్ నిర్వాహకులు కూడా మైనర్లని అలో చేయకూడదు. అలాగే సీసీ కెమెరా పర్యవేక్షణలో మాత్రమే ఈ పబ్స్ నిర్వహణ మొత్తం కూడా జరగాలి. పబ్స్కి వచ్చేటటువంటి ఎవరైతే లోపలికి వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో పబ్స్కి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత కూడా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి మీదే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్కి కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా వాళ్ళకి పార్కింగ్ సదుపాయం కూడా వీరే కల్పించాలన్న కోణంలో కూడా వారికి స్పష్టమైన గైడ్లైన్స్ 10 రోజుల క్రితమే అందజేశారు ట్రై కమిషనరేట్లో కమిషనర్లు మొత్తం మీద ఈసారి న్యూ ఇయర్ వేడుకలు ఆషామాషిగా జరిగే ఛాన్సెస్ అయితే లేదు. గత 10 ఏళ్లుగా ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సహాయంలో ఎలా జరిగాయో ఈసారి మాత్రము ఉక్కుపాదం ఎక్కడికక్కడ డ్రగ్స్కి సంబంధించి అయితే ఉక్కుపాదం మోపుతున్నారు కమిషనరేట్ పరిధిలో. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మనం చూసుకున్నట్టయితే ఇటు కాస్మో కల్చర్ ఎక్కువ కాబట్టి పబ్స్ కూడా కల్చర్ ఎక్కువ, యువతులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రోడ్స్ మీదకి వచ్చి ఏదైతే డ్రగ్స్ తీసుకొని అన్కాన్షియస్లో వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది యువకులు. కాబట్టి వీరి మీద కూడా మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ నిఘా పహారా కాసే అవకాశం ఉంటుంది. అలా దీంతో పాటు పెట్రోలింగ్ పోలీసులు మొత్తం నగర వ్యాప్తంగా కూడా ట్రై కమిషనరేట్ పరిధిలో పెట్రోలింగ్ పోలీసులు కూడా మొత్తం విస్తృతంగా తనిఖీలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే పబ్స్ దగ్గర కూడా పెట్రోలింగ్ పోలీసులతో పాటు మఫ్టీ పోలీసులు కూడా పహారా కాసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. నూతన సంవత్సర వేడుకలు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలి. నూతన సంవత్సరం రోజే వారికి ఏదైతే సాడ్ ఇన్సిడెంట్స్ అనేవి ఫేస్ చేయకూడదు అనుకోవడంలోని ప్రతి ఒక్క అధికారి డీసీపీ స్థాయి వ్యక్తి దగ్గర నుంచి కమిషనర్ స్థాయి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరు కూడా సూచించడం జరిగింది. నూతన సంవత్సరాన్ని ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి. అంతేగాని దీన్ని డ్రగ్స్ రూపంలో అలాగే ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ రూపంలో కేసులమయమైపోయి దీన్ని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అనుకోవడంలోనే కమిషనరేట్ పరిధిలో అధికారులు డీసీపీ స్థాయి అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. సోని సుషా, మరి కేబుల్ బ్రిడ్జ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, పీవీఆర్ ఎక్స్ప్రెస్ ఓవర్ అని మూసివేసినట్టు తెలిపారు. మరి ఇలా మూసివేసినట్లయితే వాహనదారుల పరిస్థితి ఏంటి, ప్రయాణికుల పరిస్థితి ఏంటి?
సోనీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 ఫ్లైఓవర్లని క్లోజ్ చేస్తున్నారు. అలాగే రాచకొండ పరిధిలో 8 ఫ్లైఓవర్లని మూసివేస్తున్నారు. ఈ సైబరాబాద్ పరిధిలో కూడా ORR ఏదైతే ఉందో విమానాశ్రయానికి వెళ్ళేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ఈ ఆంక్షలు ఉంటాయి. మిగతా వారికి ఎటువంటి ఆంక్షలు లేవు. ఏదైతే విమానాశ్రయానికి జర్నీ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు అన్న కోణంలోనే సిపి మధ్యాహ్నం ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో కూడా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఫ్లైఓవర్లు మొత్తం కూడా మరి కాసేపట్లో 10 గంటల సమయం నుంచి కూడా ఉదయం 6 గంటల వరకు కూడా మొత్తం కూడా క్లోజ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఈ సైబరాబాద్ పరిధిలో 10, అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ క్లోజ్ చేస్తారు. మొత్తం మీద ఈసారి ఏదైతే న్యూ ఇయర్ వేడుకల్ని ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఒక్క కూడళ్ల దగ్గర కూడా ఏదైతే డ్రగ్స్ సరఫరా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డ్రగ్స్కి సంబంధించి కూడా కట్టడి చేయాలన్న కోణంలో ప్రతి ఒక్క జంక్షన్ దగ్గర కూడా పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఏదైతే SOT పోలీసులు అలాగే సంయుక్తంగా అనేక మంది పెట్రోలింగ్ పోలీసులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా న్యూ ఇయర్ వేడుకల్ని నగర వ్యాప్తంగా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలన్న కోణంలోనే కమిషనరేట్ స్థాయి వ్యక్తులు మాత్రము దీని మీద ప్రతి ఒక్క అధికారికి కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టుగానే తెలుస్తోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.